మీద అంటే మాట్లాడుకుంటున్న చర్చలో ఇంకొక మాట కూడా మీ ముందు పెడుతున్నాను సార్. ఇప్పుడు కేంద్రంలో మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి గారు ఒక విందు ఏర్పాటు చేశారు. అక్కడ చిరంజీవి గారు ప్రత్యక్షమయ్యారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలతో చాలా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా చిరంజీవి గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక రాజ్యసభ పదవిని చిరంజీవి గారికి కట్టబెట్టాలి అని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. కాబట్టి వాళ్ళకి ఒక సీటు కావాలి కాబట్టి భయపెట్టో బెదిరించో ఏది చేసో విజయసాయిరెడ్డి గారి చేత ఈ పని చేపించారు. కేవలం చిరంజీవి గారికి ఆ పదవి కట్టబెట్టేందుకు అనేది కూడా కొంతమంది అంటున్న మాట. మనం నమ్మచ్చా, ఏకీభవించచ్చా? అలా కూడా జరిగి ఉండే అవకాశం ఉందంటారా? మరి ఈ వార్త అయితే కొద్దిగా చర్చలో ఉన్నమాట వాస్తవమే. మీరు ఏదైతే చెప్పారో ఈ చిరంజీవి అంశం కూడా అక్కడక్కడ చర్చ జరుగుతా ఉంది. కానీ ఇది జరిగిందా లేదా అనేది అది కొద్ది రోజులు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆ పోస్ట్ వేకెంట్ గా పెట్టలేరు కదా. ఖచ్చితంగా వాళ్ళకి రాజ్యసభలో బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి వారికి తగు సంఖ్యలో స్థానాలు లేవు కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. రేపు మీరు అన్నట్లుగా అది చిరంజీవికి ఆ సీటు కేటాయించి ఆయన అక్కడ ఎన్నిక చేయగలిగితే ఆటోమేటిక్ గా మీరు అన్నదే వాస్తవం అయిపోతుంది. కాబట్టి ఏమంటే ఏదేమైనా సరే ఏది కొట్టి పారివేయడానికి లేదు. ఎందుకంటే మీరు అన్నట్లుగా ప్రతి సందర్భంలో కూడా చిరంజీవి మెగా కుటుంబాన్ని, అందులో చిరంజీవి గారిని వాళ్ళు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినా లేదా హోమ్ మినిస్టర్ వచ్చినా సరే, లేదంటే ఇక్కడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొంత ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే మీరు అనుకున్నట్లు అది జరిగితే జరిగిన పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఇందులో అయితే నాకేం లేదు. ఎనీవే ఇవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంటాయి. ఇది గూడుపోట అని జరుగుతూ ఉండొచ్చు. జరిగితే ఏదేమైనా సరే ఇది వెలుగులేక రాక తప్పదు. మరికొద్ది రోజులు అయినా సరే వాళ్ళు ఏదైతే నిర్ణయం చేసుకున్నారో ఆ నిర్ణయం బయటకు వస్తుంది. అప్పుడు సహజంగానే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత చేసిన ట్వీట్ లో చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎలాంటి పర్సనల్ గా విభేదాలు లేవు అండ్ కాస్త దూరంగా కూడా వాళ్ళకి మనం తారకరత్న గారు ఈ వాళ్ళ వైఫ్ సంబంధం మనం చూసినట్లయితే ఒకలాంటి సత్సంబంధాలు అంటే ఆ బంధుత్వం కూడా ఉండింది. మరోపక్క పవన్ కళ్యాణ్తో నాకు చిరకాల స్నేహం ఉంది అన్నారు. అలానే అమిత్ షా గారిని మోదీ గారు నాకు మంచి గుర్తింపు ఇచ్చారు అని అన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నాకు చాలా సహకారం అందించారు అని ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేసి కృతజ్ఞతలు చెప్పుకొని థ్యాంక్స్ చెప్పి రాజీనామా చేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ట్వీట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మా ఆయన ఎవరికి వ్యతిరేకం కాకూడదనే దృష్టితో ఆ రకంగా చెప్పి ఉంటాడని నేను అనుకుంటా ఉన్నాను. అంతే తప్ప దాంట్లో పెద్దగా మనము రాజకీయంగా చూడాల్సింది ఏం లేదు. ఎవరైతే రాజకీయాల్లో ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడమే ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. అంతే. అందులో దానిపైన మనం కామెంట్ చేయాల్సింది ఏం లేదు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వం కష్టకాలంలో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా 16 నెలలు జైలు శిక్ష అనుభవించి జైల్లో ఉండి వచ్చిన ఆయనే. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన పర్సనల్ ఇష్యూలో కూడా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంది. సో చేదోడు వాదోడుగా ఉంటున్న వీళ్ళ ఈ స్నేహబంధమో లేకపోతే ఇంకొకటో అంటే మనం చూస్తున్న దాని ప్రకారం ఎక్కడో విజయసాయిరెడ్డి గారు ప్రియారిటీ తగ్గుతూ వస్తుంది. వేరే వాళ్ళు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఇందువల్లే విజయసాయిరెడ్డి గారు కాస్త మనస్తాపం చెంది ఈ డెసిషన్ తీసుకున్నారు అని కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. ఎందుకు నిజంగా ప్రయారిటీ తగ్గిందా? ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటారు? అది వాళ్ళ పార్టీ వాళ్ళని అడగాలమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. అది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు కదా, మనం ఎట్లా చెప్పగలం? అయినగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళ అంతర్గత విషయాలపైన మేము కామెంట్ చేయడం అంటే అది సహజంగా వాళ్ళని ఇరుకున పెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఏమంటే అది ఆ పార్టీ వాళ్ళని అడిగితే వారు దానికి